శుభ సాయంత్రం. నా పేరు బ్రహ్మయ్య, ఎక్సైజ్ ఎస్ఐ, నంద్యాల ప్రొవిజనల్ ఎక్సైజ్ స్టేషన్. ఎక్సైజ్ ఫామ్ అయిన దగ్గర నుంచి అంటే అక్టోబర్ నుంచి మేము డిపిఎల్ కేసులు 57 కేసులు బెల్ట్ కేసులు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 57 కేసుల్లో 57 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 214 లీటర్ల ఐఎంఎల్ లిక్కర్ని స్వాధీనపరచుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు మొత్తం నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 281 డిపిఎల్ కేసులు అంటే బెల్ట్ కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అమ్మే లిక్కరు. దానికి 281 కేసులకు గాను 283 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 1476 లీటర్ల లిక్కర్ని మరియు 310 లీటర్ల బీర్ని స్వాధీనపరుచుకొని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా డిపిఎల్కి సంబంధించిన సమాచారం. ఇంకా కూడా ఇప్పుడు ఎక్సైజ్ ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా కంపల్సరీగా మేమంతా కూడా డిపిఎల్ మీద కూడా అంటే బెల్ట్ షాపుల మీద కూడా విస్తృతంగా దాడులు చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇదే పంత కొనసాగుతుంది. అదేవిధంగా ఐడి ఎక్కడ కనపడినా కానీ కంపల్సరీగా ఐడి వాష్ కానీ ఐడి సేల్ పాయింట్స్ కానీ కంపల్సరీగా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మా పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో ఎక్కడ ఐడి కానీ డిపిఎల్ అంటే బెల్ట్ షాపులు అమ్మినా ఉపేక్షించేది ఉండదు. కంపల్సరీగా నిబంధనలకి లోబడి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐడికి వెంటనే రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఇది మన ఎక్సైజ్ స్టేషన్ నంద్యాల పరిధిలో ఇప్పటివరకు మనం నమోదు చేసిన కేసు వివరాలు. అదేవిధంగా మనకి ఎక్సైజ్ ఫామ్ అయిన దగ్గర నుంచి నాటుసారా మీద 29 కేసులు నమోదు చేయడం జరిగింది. 29 కేసుల్లో 24 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. నాటుసారా అమ్మే వాళ్ళని కేసు పంపించడమే కాకుండా దానికి నాటుసారాకి తయారీకి అవసరమైన ఈ ఎఫ్జే వాష్ అంటే బెల్లంతో తయారైన వాష్ని కూడా 4800 లీటర్ల వాష్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. టోటల్గా 29 కేసులకు గాను 251 లీటర్ల నాటుసారాని స్వాధీనపరుచుకొని దాన్ని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఐడికి సంబంధించిన కేసులు అక్టోబర్ ఎక్సైజ్ ఫామ్ అయిన దగ్గర నుంచి. అదేవిధంగా మామూలుగా జూన్ నుంచి అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మొత్తం 55 కేసులు నాటుసారా కేసులు నమోదు చేయడం జరిగింది. వాటిలో 36 మంది పర్సన్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. దానిలో భాగంగా 24,900 అంటే సుమారుగా 25,000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. అదే నాటుసారా అయితే 612 లీటర్ల నాటుసారాని దాన్ని స్వాధీనపరుచుకొని దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఐడి. ఈ మన ఎక్సైజ్ స్టేషన్ 5 నంద్యాల పరిధిలోని 5 మండలాల్లో కూడా మనం విస్తృతమైన దాడులు చేయడం జరుగుతుంది. ఎక్కడ బెల్లం మూట కానీ నాటుసారా అమ్మినా కానీ ఉపేక్షించేది ఉండదు. ఎవరైనా ఈ బెల్లం ఊటకు కానీ నాటుసారాకు సంబంధించిన సమాచారం ఉంటే మన నంద్యాల ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ 9440902586కి తెలపగలరు. తెలిపిన వారి సమాచారం గోప్యంగా ఉంచబడును. నమస్కారం. థ్యాంక్ యూ.